విజయనగరం జిల్లాలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. నిరుద్యోగ యువతకు త్వరలోనే భారీ ఎత్తున ఉపాధి శిక్షణ కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక వీటి అగ్రహారం మహిళా ప్రాంగణంలో టీటీడీసీ స్కిల్ కాలేజ్ను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి మంత్రి సందర్శించారు. తరగతి గదుల్లోనూ వసతులను పరిశీలించారు. ఇక్కడ సీడాప్ ద్వారా జరిగే శిక్షణా కార్యక్రమాలను విజయగాథలను డిఆర్డీఏ పీడీఏ కళ్యాణ్ చక్రవర్తి మంత్రికి వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను తెలుసుకున్నారు. టీఆర్టీపీ స్కిల్ కాలేజ్, విశ్వసముద్ర, మిలీనియం, చైతన్య భారతి, ఎల్జీఎంఎం తదితర సంస్థల ద్వారా ఇస్తున్న శిక్షణ కోర్సులు, ఉపాధి తదితరుల వివరాలను తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి సుమారు 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు వారిని మంత్రి అభినందించారు. ఎస్బీఐ ఆర్సెట్టి కేంద్రాన్ని మంత్రి కొండపల్లి సందర్శించారు. అక్కడ జరుగుతున్న శిక్షణ, లభిస్తున్న ఉద్యోగాల గురించి ఆ సంస్థ డైరెక్టర్ జీబీవీ రమణ వివరించారు. అనంతరం మొక్కలతో విక్రయ కేంద్రాన్ని మంత్రి ఎమ్మెల్యే సందర్శించారు. బొకేల తయారీ, విత్తనాల సేకరణ, కుండీలు, మొక్కల పెంపకం తదితరుల అంశాలపై మంత్రి ప్రశ్నించారు. ఆకర్షణీయమైన బొకేలను తయారు చేస్తున్నందుకు మంత్రి అభినందించారు. ఇలాంటి బొకేల ద్వారా పచ్చదనం పెరుగుతుందని అన్నారు. ఆవరణలో ఆకుకూర విత్తనాలను మంత్రి జల్లారు. టీటీడీసీ వసతి కేంద్రాన్ని, దుస్తుల తయారీ సెంటర్ను మంత్రి పరిశీలించారు. దుస్తుల తయారీకి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. దానిని విస్తరించాలని సూచించారు. జిల్లా సమాఖ్య కేంద్రాన్ని, చంద్రన్న బీమా సెంటర్ను సందర్శించారు. సమాఖ్య కార్యక్రమాలను జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, ఇతర అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. తూతూ మంత్రంగా నిర్వహించడం వల్ల గత 5 ఏళ్లలో యువతకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలో సైతం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొరవడ్డాయి అన్నారు. మార్కెట్లోని డిమాండ్కు అనుగుణంగా సరికొత్త కోర్సులతో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఫార్మా, విశాఖ జిల్లాలో హోటల్ పరిశ్రమల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. జిల్లాలోని శిక్షణా కేంద్రాన్ని విస్తరించి ఎక్కువ మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి శిక్షణ ఇచ్చి వారికి సమయం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజుతో పాటు డిఆర్డీఏ పీడీఏ కళ్యాణ్ చక్రవర్తి, ఏపీడీ సావిత్రి, ఉద్యాన శాఖ డీడీ జమదగ్ని, జిల్లా ఉపాధి అధికారి డి అరుణ, జిల్లా నైపుణ్యాధికారి గోవిందరావు, జేడీఎం జాబ్స్ మార్టిన్ లూథర్, ఇతర టీఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు విజయనగరం జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అలాగే జిల్లా సమైక్య అలాగే మహిళా సమైక్య బిల్డింగ్లో జరుగుతున్న వేరియస్ ప్రోగ్రామ్స్ ఏంటనేది ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం జిల్లా సమైక్య కూడా ఏ రకంగా పనిచేస్తుందని, అలాగే మహిళా ప్రాంగణంలో ఎటువంటి ట్రైనింగ్ సెంటర్స్ సాగుతుందని చూడడానికి వస్తే గత 5 ఏళ్ళుగా స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. మహిళా ప్రాంగణం అయితే 2 years నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. 2 years నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. మరి స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు. మళ్ళీ జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో 30 మంది 70 మంది చాలా చిన్న నెంబర్స్తో ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మరి యువకులకైతే అంటే ఏదైతే గ్యాప్ ఉందో, అంటే మార్కెట్లో తయారు చేసే యువకులకి ఏ రకంగా తయారు చేయాలి, అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్లో స్టాండర్డ్ వర్క్ స్టైల్కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్. దానికి ఏర్పాటు చేసి యువకులను ఎక్కువ మంది ట్రైనింగ్ చేసే దశగా ఆలోచన చేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ నెంబర్స్తో ఉన్నారు. అంటే వీళ్ళు చేయడానికైతే రెడీగా ఉన్నారు, కానీ సరైన డైరెక్షన్ అయితే కొంచెం కావాల్సిన అవసరం ఉంది. మరి చూసుకుంటే ఈరోజు కొంతమంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. సుమారు వాళ్ళైతే ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, అలాగే కొన్ని బ్యూటీ హెల్త్ కేర్ సిస్టమ్స్లో కానీ వాళ్ళు సుమారు ఒక 1000 మందిని ప్లేస్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అదే నెంబర్ ఉంది. 1000 నుంచి 1500 మంది వరకు ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ మీద సంవత్సరానికి ప్లేస్ చేస్తున్నాం. ఈ నెంబర్ ఇంకా బాగా పెరగాలని నా కోరిక. ఎందుకంటే ఈ నెంబర్ అయితే ఈరోజు యువకులు చదువుకున్న విద్యార్థులు అయితే ఎవ్రీ ఇయర్ మనకి మన జిల్లాలో అయితే కనీసం ఒక 20,000 మంది బయటకు వస్తున్నారు. మరి అలాంటి దశలో ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కొంచెం అంటే మార్కెట్కి ఈక్వల్గా మనం తయారు చేసుకోగలిగితే ఎక్కువ శాతం విద్యార్థులకు మంచి జరుగుతుందని. అండ్ ఇప్పుడు మనం ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంప్లాయ్మెంట్ వచ్చే దశగా మనం ట్రైన్ చేస్తున్నాం. మరి స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేసి దేశంలోని ప్రపంచంలోని మనం ఎక్కడికి వెళ్ళా మనం కొంత కుర్రవాళ్ళు అంటే అవకాశం వచ్చే దశగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తయారు చేసే విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మరి అలాంటి పరిస్థితి రానున్న కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ఎక్కువ శాతం యువకులకైతే ఉద్యోగం రావాలంటే స్కిల్ నైపుణ్యతను పెంచాలి. ఆ దశగా పనిచేయడానికి మేమైతే ఆలోచన చేస్తున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.